అదిగోండి ఆ విధంగా ఉంది బండి పరిస్థితి. ఇక్కడ ఎవరన్నా బిజినెస్ షాపులు లాంటివి పెట్టుకోవాలంటే ఓన్లీ వీళ్ళు ట్రైబల్ పీపుల్కేనంట పర్మిషన్ ఇచ్చేది, బయట వాళ్ళకి పర్మిషన్ లేదు. సంపద ఉన్నారు బాగుండే. ఇప్పుడు ఒక 10 సార్లు వేసి ఉంటాడు మనం ఇక్కడ ఉండగానే. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ప్రజెంట్ అరకులో అయితే ఉన్నాము. యాక్చువల్గా పొద్దునైతే లేసినాము, లేచి బయటకు వచ్చి చూస్తే ఫుల్ మంచు అయితే ఉన్నింది. అది చూసి భయం వేసి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత లేద్దామని మళ్ళీ పోయి పనుకున్నామా. ఇంకంతే దాదాపు ఒక 9కి అట్లా లేచినాం అనమాట. అప్పుడు లేచే టైంకే బాగా తెల్లారిపోయింది. ఇంకా ఫాస్ట్గా స్నానాలన్నీ చేసేసి ఇంకా నుంచి అయితే బయలుదేరదాం అని అయితే రెడీ అయిపోయినాము. ఈ రిసార్ట్ మాత్రము చాలా బాగుంది. ఒకసారి అయితే మీకు రూమ్ చూపిస్తాం. మనకి ఇచ్చిండేది ఇది అనమాట. మనకి ఇచ్చిండే రూము. ఫ్యాన్లు అయితే ఇచ్చినాడు కానీ ఫ్యాన్లతో అసలు అవసరమే లేదు ఇక్కడ ఉండే చలికి. ఒక టీవీ అయితే ఉంది. ఇది బెడ్రూమ్, డబుల్ బెడ్. ఇది వచ్చి మనకి వాష్రూము. ఈ విధంగా అయితే ఉంది. మనకి ఒక గీజర్ కూడా అయితే ఇచ్చినారు. 2 పర్సన్స్ది ఎక్స్ట్రా ఇంకో బెడ్ కూడా అయితే ఇచ్చినారు మనకి. మనకి ఇది బాల్కనీ టైప్ ఉంది. ఇక్కడ ఒక సింక్ అయితే ఇచ్చినారు. ఈ బాల్కనీ నుంచి చూస్తే వ్యూ మాత్రము చాలా బాగుంది. నేను ఇందాక పొద్దున్న లేచే టైంకి ట్రైన్స్ పోతా అంటే 2-3 సార్లు వీడియో రికార్డ్ చేసిన. వ్యూ బాగా వచ్చింది ఇక్కడ. ట్రైన్ పోయేటప్పుడు వ్యూ. అయితే బయలుదేరేస్తున్నాం. మన బ్రదర్ ఇక్కడ మీట్ అయినారు మన రిసార్ట్లో. మీ పేరు? సురేంద్ర గారు. నైట్ మన బ్రదర్తో క్యాంప్ ఫైర్లో ఆటే చాలా టైం అయితే స్పెండ్ చేసిన. హ్యాపీగా చాలా కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటా చాలా టైం అయితే స్పెండ్ చేసినాం మన బ్రదర్తో. వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. ఆర్థోపెడిక్ కదా, ఆర్థోపెడిక్ డాక్టర్ గారు హరీష్ గారు. నైట్ మనమే అంతా కూర్చొని ఇదిగోండి క్యాంప్ ఫైర్ వేసుకొని హ్యాపీగా జాలీగా మాట్లాడుకుంటే చాలా టైం అయితే బాగా స్పెండ్ చేసినాము. మంచి కంపెనీ ఇచ్చినారు మనకైతే. మన వాళ్ళు ప్రజెంట్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు కదా. హైదరాబాద్. ఓకే. మన హరీష్ బ్రదరు, సురేంద్ర బ్రదరు. నైస్ టు మీట్ యూ అన్నగారు. బాయ్. నైస్ టు మీట్ యూ. సో ఇప్పుడైతే మనము పోయేటప్పుడు దారిలో టిఫిన్ చేసుకొని అక్కడి నుంచి అయితే ఇంకా నెక్స్ట్ ఇంకన్నీ ఈరోజు సాయంత్రం దాకా ఈ అరకు చుట్టుపక్కల ప్రాంతాలు అయితే తిరుగుతూ ఉండేదన్నమాట. యాక్చువల్లీ మన బ్రదర్ ప్లాన్ ప్రకారం ఈరోజు చూసుకొని ఈవినింగ్కి రిటర్న్ అయిపోవాలని. కానీ నిన్న నైట్ మన బ్రదర్ ఏం చేసినాడంటే వద్దు ఇక్కడ చూసుకొని నైట్ కూడా ఇక్కడే ఉంది, రేపు పొద్దున అయితే ఇక్కడి నుంచి బయలుదేరదాం అని అయితే ప్లాన్ చేంజ్ చేసేసినాడు. సో 2 days అయింది. మేము అనుకునేది యాక్చువల్గా 1 day ఇక్కడ పొద్దున వచ్చి పొద్దున్నే బయలుదేరి సాయంత్రం వరకు చూసుకొని సాయంత్రం రిటర్న్ అయిపోదామని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రేపు కూడా ఎక్స్టెన్షన్ అయితే చేసినాడు మన బ్రదర్. ఓకే. మనీ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆపినాము. టిఫిన్ చేద్దాం. ఇడ్లీ ఇప్పుడు తెస్తా ఉన్నాడు వేడివేడిగా. అరకు ఇడ్లీ, వేడివేడిగా అరకు ఇడ్లీ. 5 ఇడ్లీ, ఎర్ర చట్నీ, మామూలుగా చట్నీ, అది వచ్చి అదేంటి బొంబాయి చట్నీ అంట. మామూలుగా ఇటువంటి హిల్ ఏరియాస్లో ఫుడ్ టేస్ట్ యావరేజ్గా ఉన్నా మనకి బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఒక ప్లేట్ ఇడ్లీ తిన్న తర్వాత ఒక దోశ అయితే చెప్పినాం, ప్లెయిన్ దోశ. సో ఇది అరకు బస్ స్టేషన్. ఎంత బాగుందో ఈ నుంచి వ్యూ. అరకు బస్ స్టేషన్ లోపలకు వెళ్ళు మారాగము. చూడండి సూపర్గా ఉంది. ఇప్పుడైతే మనం కాఫీ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చినాము.
ఎంట్రన్స్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎవరన్నా బిజినెస్ షాపులు లాంటివి పెట్టుకోవాలంటే ఓన్లీ వీళ్ళు ట్రైబల్ పీపుల్కేనంట పర్మిషన్ ఇచ్చేది, బయట వాళ్ళకి పర్మిషన్ లేదు. రిజిస్ట్రేషన్ ట్రైబల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏదన్నా మనం షాప్ పెట్టుకొని దాన్ని రిజిస్టర్ చేయించాలంటే ఖచ్చితంగా వాళ్ళు ట్రైబల్ పీపుల్ అయి ఉండాలి. ఎస్టీ సంబంధించి అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళది వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ కాబట్టి వాళ్ళకే పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు మామూలుగా ఇక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళకి మామూలుగా ఇప్పుడు నేను నిన్న నైట్ పోయినప్పుడు మన జిలేబీ తీసుకున్నాము. ఆ జిలేబీ అంటే అతను నార్త్ ఇండియన్, అతను పెట్టుకునేదంటే దానికి రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు, ఊరికే నార్మల్గా పెట్టుకోమంటాడు. కానీ ఒక షాప్ రిజిస్టర్ కావాలంటే మాత్రము ఖచ్చితంగా షెడ్యూల్ ట్రైబ్ అయి ఉండాలి. ఈ మొత్తం ఏరియా మొత్తం అంతే, వాళ్ళకే పర్మిషన్ వస్తాయి. ఎందుకంటే ఇది వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఇది వాళ్ళకి హక్కు అనమాట. ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది అది ఎంత వరకు కంప్లీట్ కరెక్ట్ కాదని కూడా మనకు తెలియదు, జనరల్ ఇన్ఫర్మేషన్. ఇది టికెట్ కౌంటరు. పెద్దలకైతే 20 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు. ఉదయం 9 నుంచి రాత్రి 8 దాకా ఉంటుందంట ఇది ఓపెన్. కాఫీ మ్యూజియం లోపల అంబియన్స్ అదిరిందిగా. సో ఇదిగోండి ఇవి కాఫీ చెట్లు. మనం నిన్న ఆడ పోయినాం కదా ప్లాంటేషన్లోకి, ఇప్పుడే పూత వేస్తూ ఉంది. ఇది కాఫీ చెట్టు. అది కామెడీ కదా, ఇదే కిండల్ కదా, ఇదే చిన్న కిండలు కాదు. ఇక్కడైతే మనకి బొమ్మలు అవన్నీ అయితే ఉన్నాయి, చెక్క బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, 8 కొప్పాకు బొమ్మలు, ఫిక్స్డ్ రేటు. ఈ బొమ్మల దగ్గర బార్గెన్ ఉండదంట, ఉంది కానీ మీరు 99 సంవత్సరాల వయసు వాళ్ళ పేరెంట్స్తో వస్తే అప్పుడు ఇస్తారంట. మరి కిండలు, చిన్న కిండలు కాదు. సో ఇవన్నీ చాక్లెట్లు అనమాట, ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడైతే మనకి కాఫీలు ఏ రేట్లు అయితే ఇచ్చినాడో, మిల్క్ బేస్డ్, మామూలుగా బ్లాక్ కాఫీ, ఇక్కడ వచ్చి బాయిలింగ్ మెథడ్స్ అంట ఈ విధంగా ఉంటాయి. కాఫీలు ఈ అన్ని రకాలుగా తయారు చేస్తారు. కాఫీ మ్యూజియంకి వచ్చి ఒక 2 కాఫీలు అయితే ఆర్డర్ ఇచ్చినాము. ఎంత బ్రోతే ఒకటి? ఈచ్ 50 రూపీస్. ఒకటి వచ్చి 50 రూపాయలు. అంటే నార్మల్ మన మిల్క్ కాఫీ అది వచ్చి 50 రూపాయలు ఒకటి. ఎక్స్ట్రా షుగర్ ప్యాకెట్లు అయితే ఇచ్చినారు. ఇక్కడ చైర్లు చూడండి ఎట్లా ఉన్నాయో, ట్రైబల్ పీపుల్ చైర్లు. ట్రైబల్ పీపుల్ ఒళ్ళు కూర్చొని తాగుతాం ఇప్పుడు మనం. అది దాని కొమ్ములు వచ్చినాయి. ఇది ట్రైబల్ పీపుల్ మోడల్ డిజైన్ చేసినారు. మనమైతే ఇప్పుడు వాళ్ళు ఒళ్ళు కూర్చొని తాగుతాం కాఫీ. చాలా స్ట్రాంగ్ ఉంది, చేదు ఉంది ఆల్మోస్ట్. మనం ఇప్పుడైతే కాఫీ మ్యూజియం చూసుకొని ఇక్కడ చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే పోతున్నాము. అరకు రైల్వే స్టేషన్ ఈ విధంగా ఉంది. ఇప్పుడే ట్రైన్ వచ్చి ఆగింది, అందుకే దిగుతూ ఉంటారు జనాభా. కిరందోలు బండి ఆగింది ఇప్పుడే వచ్చి. అరకు రైల్వే స్టేషన్. అదే ఈ రైల్వే గేటు మనకి డార్లింగ్ సినిమాలో ఉందని చూడండి, అది ఫేమస్ రైల్వే గేట్. ఇది కాజల్ అగర్వాల్ వచ్చి మన ప్రభాసు కారులో వచ్చి ఉంటుంది. సో ఇదిగోండి, ఇది కూడా ఫేమస్ బ్రిడ్జ్, చాలా సినిమాలు అయితే ఉంటుంది మనకి. సో మనకి డార్లింగ్ సినిమా షూటింగ్, డార్లింగ్ సినిమా సెట్ ఆ పైన అంటే వేసింది. చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాం. చాపరాయి ది క్యాస్కేడ్ ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ ఏందో చీకులు, అల్లము, మిగతా ఏందేందో అమ్ముతా ఉంటాడా. ఆడేమో బొంగులో చికెన్ ఉంది, బొంగులో బిర్యానీ. షూటింగా మనమైతే ఇప్పుడు చాపరాయి దగ్గరికి వచ్చినాం కానీ ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, అందుకని మనం లోపలికి అయితే పోనీట్లే వెళ్ళు.
హీరోయిన్ ఇది కనిపించట్లేదా? ఊరికే ఒక హీరో ఒకటే ఎగరుతా ఉన్నాడు ఆయన నుంచి. కూర్చోండి. ఆయన ఎగరదా? ఓడిని సతా ఇచ్చేస్తున్నాడు. సంపదా ఉన్నాడు బాగుండే. ఇప్పుడు ఒక 10 సార్లు వేసి ఉంటాడు మనం ఏడు ఉండగానే. వాళ్ళు అంత కష్టపడుతున్నారా ఏంటంటే ఒకసారి చూసే సినిమా గురించి. అదే బాగాలేదని అసలు చూసి బాగలేనా సరే ఈ రివ్యూ ఇచ్చేవాళ్ళు ఉంటారే. సో అదనమాట షూటింగ్. అది పాపం హీరోని ఇసుగు నువ్వు ఇచ్చేస్తుంటారు వాళ్ళు. మేము ఉండగానే ఒక 10 సార్లు రిహార్సల్ చేయించినారు. అంటే 10 రీటేక్లు అయితే అయినాయి. ఆ హీరోయిన్ గమ్ము కూర్చో ఉంది, హీరో ఒకటే ఎగరుతూ ఉన్నాడు. సో చూడండి దారిలో పోతా ఉంటే ఇక్కడ ఒక చెట్టు కింద అయితే ఆపినాము. ఈ చెట్టు ఏందనుకున్నారు? పనస చెట్టు. ఇది మొత్తం పనసకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో, ఆకులతో సమానంగా ఉండే కాయలు ఇక్కడ. ఈ పనసకాయలు భలే ఉన్నాయి కాయలు మాత్రం, పనసకాయలు రే హైలైట్ ఇయ్య, గుడ్డి గుడ్డివి పెద్ద పెద్దవి. ఇక్కడ చూడండి రోడ్డు ఏముందో చక్కగా. అవునా? సో ఇదిగోండి మనం పోయే దారిలో ఒక చర్చ్ అయితే ఉంది. ఇది చాలా ఫేమస్ చర్చ్, మనకి చాలా సినిమాల్లో అయితే ఉంది అది చర్చ్. చర్చ్ బాగుంది. లోపలికి వెళ్ళొచ్చండి. వైజాగ్ నుంచి అరకు వచ్చే రోడ్డుకి ఆనుకునే ఉంటుంది ఈ చర్చ్. మామూలుగా ప్రార్థనలు జరుగుతా ఉంటాయా? సండే పూట అవుద్దామా, ఆదివారం పూట జరుగుతుంది. చూడండి లోపల నాకు తెలిసి లోపలికి ఇప్పుడు దాకా ఎవరు వచ్చినట్లేదు కదా. వింటేజ్ ఫీల్ ఉంది ఈ చర్చ్ లోపల. ఈ చర్చ్ బయట నుంచి చూసిందే కానీ నేను వీడియోస్లో లోపల నుంచి ఫస్ట్ టైం చూడడం. బాగుంది. ఫాదర్లు కూర్చుంటారు, ఇక్కడ అనౌన్స్మెంట్లు ఉంటాయి. ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని అనౌన్స్మెంట్ వింటూ ఉంటారు, లేదా కూర్చొని అట్లా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్ని ఇయర్స్ ఏంటిది ఏమన్నా ఐడియా ఉందండి కట్టి? ఇది ఇప్పటికి 86 పోయి 87 నడుస్తుందమ్మా. 1939లో కట్టింది. 39లో 1939లో కట్టినారు. ఇంకొక 10-15 ఇయర్స్ అయితే 100 ఇయర్స్ అయిపోతుంది. అదే మామూలుగా అదే ఏజెన్సీలో ఫస్ట్ అనుకోవచ్చు. ఈ మన్యంలోనే ఈ ఏజెన్సీ ప్రాంతంలోనే ఓల్డెస్ట్ అంట. 1939లో అయితే బ్రిటిష్ హయాంలో అయితే కట్టినారని అయితే చెప్తున్నాడు ఆయన. ఇది ఉంది కదా, దీని కింద అంతా మనకి రాయి ఉందంట. పునాది కూడా పెద్దగా లేదు, ఊరికే రాయి మీద అట్లా కట్టినారు. ఇన్ని సంవత్సరాలు ఇంకా ఇట్లాగే ఉందని అయితే చెప్తున్నాడు. ఇది కట్టినప్పుడు 1939లో కట్టి దీన్ని అయితే ఓపెన్ చేసినప్పుడు ఇదిగోండి ఈడ ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు అనేది ఇది కట్టిని ఓపెన్ చేసినప్పుడు అయితే చెట్టుని అయితే ఈ చెట్టు అయితే ఇక్కడ వేసినారంట, నాటినారంట. ఈ చెట్టు సమానంగా ఈ చెట్టు వయసు అయితే ఉంది మనకి అని అయితే అని చెప్తున్నాడు పెద్ద ఆయన. సో మనమైతే చాపరాయి చర్చి చూసుకొని బొర్రా కేవ్స్కి అయితే పోతానేమో. ఈ దారి మధ్యలో ఇక్కడ ఒక అనంతగిరి దగ్గర ఇక్కడ ఒక హోటల్ అయితే ఉంది, గౌరీ శంకర్ హోటల్. ఈ హోటల్ దగ్గర అయితే మనం భోజనానికి అయితే ఆపినాం. మన బ్రదర్ ఎప్పుడు వచ్చినా ఎడ తింటారంట, బాగుంటుందని అయితే చెప్పినాడు. రైసు, ఇది క్యాలీఫ్లవర్ కర్రీ, పప్పు, ఇది వచ్చి బంగాళాదుంప ఫ్రై, ఇది చుక్కుడుకాయ కర్రీ, కొంచెము పచ్చడి, ఇవి వచ్చి రసం, చారు రసం రెండు. అన్న మీ పేరునా? నా పేరు సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం స్వామి పేరు పెట్టుకోండి. అందుకే బొట్టు చూసి అప్పుడే డౌట్ వచ్చింది, తమిళనాడు పేరు. మా నాన్నగారు 30 సంవత్సరాల నుంచి హోటల్ నడుపుతున్నాడు. 36 సంవత్సరాల నుంచి తమిళనాడు నుంచి ఎప్పుడో
వాళ్ళ తాతల కాలంలో 55 వచ్చారు 55లో వచ్చి 1955. ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయినారు. ఇప్పటి నుంచి ఇదే హోటల్ కంప్లీట్గా హోమ్ టేస్ట్ అనమాట. ఈ మనకి ఈ బెల్ట్లో వైజాగ్ నుంచి అరకు బెల్ట్లో ఫుడ్ బిర్యానీ తప్ప, బిర్యానీ ఫ్రైడ్ రైస్ తప్ప పెద్దగా హోమ్ ఫుడ్ ఏం దొరకట్లే. ఇది ఒకటే బాగుంది, టేస్ట్ బాగుంది. సరే అండి. ఇప్పుడు మన వాళ్ళకి నార్త్ ఇండియా డిఫరెన్స్ చూడు. అతను ఆ తమిళనాడు నుంచి వచ్చి ఈడకి మనము మంది కాదు అని కొంచెము ఒంగుళ్ళ మంది కాదు ఈ ప్రాంతం అయినా అని వంగి ఉన్నాడు కదా. నార్త్ ఇండియా లెట్ అంటారా తింటే తిని నువ్వు అదే ఏంటంటే వచ్చి చూసి వెళ్ళిపోతామేమో అని బాగుంటుంది సార్, తినండి సార్. అప్పటి నుండి ఇప్పటివరకు అలాగే ఆడ భోజనం చేసుకొని యాక్చువల్గా బొర్రా కేవ్స్కి అయితే వెళ్దాం అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు ఇక్కడ కటిక వాటర్ ఫాల్స్ ఉంది. అది ఎందుకంటే మనం బొర్రా కేవ్స్ పోయించినాం అంటే లేట్ అయిపోతుంది, ఆడకు పోయేదానికి మళ్ళీ చీకటి పడుతుంది అని ముందుగా అయితే కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి పోయి మనం వచ్చేటప్పుడు టైం ఉంటే బొర్రా కేవ్స్ ట్రై చేద్దాం. లేదంటే ఇక్కడ మనకు వచ్చే దారిలో బ్రిడ్జ్ ఉంది, అంటే మనం వుడెన్ బ్రిడ్జ్, కాఫీ తోటల మధ్యలో నడుచుకుంటా పోతే బాగుంటది. అదైతే చూద్దాము. ఇప్పుడైతే మనం కటిక వాటర్ ఫాల్స్ కి అయితే పోతున్నాము. ఈ పోయే దారి మరి దారుణంగా ఉంది, ఈ విధంగా ఉంది. ఇదేదో మొత్తం అంతా ఎక్కుడు దిగుడుగా ఉంది. అదే నేను అదే చూసే దిగేస్తా, నేను దిగేస్తా సేఫ్. ఎందుకంటే ఇది ఎట్టుందంటే పైనుంచి కిందకు దొంగతనట్టుంది ఇక్కడ. అదిగోండి ఆ విధంగా ఉంది బండి పరిస్థితి. ఇదేంటంటే వీళ్ళు రోడ్డు వేద్దామని ఈ సిమెంట్ కంకర అంతా పోసి పెట్టున్నారు. ఇదేంటంటే మనకి స్కిడ్ అయిపోతూ ఉంది. అందుకని నేను దిగిన మళ్ళీ అనవసరంగా పడిపోతాం ఇక్కడ. ఆ బండి అది సింగిల్గా పోతుంటే కంట్రోల్ కావట్లేడ. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం అయితే ఫారెస్ట్లో అయితే వచ్చినాం. లేదా ఆడికి వస్తా ఇంకా ఇంతేనా దారి పడుకుతా చాలా దూరం అక్కడ డౌన్ ఉంది కదా జారిపోయేలాగా. ఆడ మరి కిందకు ఉంది ఇట్లా డౌన్ ఇది ఉండేది ముందు ఇట్లాగా. ఇంతకు ముందు రోడ్డు ఇలా ఉండేది, రాళ్ళు అన్ని ఇలా ఉండేది. ఆగరంలో అమ్మా ఆమె. ఓహో సో మామూలుగా అయితే ఇదిగోండి అట్లా బాడుకి జీపులు మాట్లాడుకొని వస్తే ఆ జీపులు అయితే మనకి ఇక్కడ వర్క్ అవుతాయి. మిగతా ఏం వర్క్ కావు ఇక్కడ. ఇక్కడ అరటి తోటలో లోపల మామిడి చెట్లు, ఇవన్నీ టేక్ చెట్లు, ఈ ఏదో వెరైటీ చెట్లు, పైన చెట్లు గబ్బిలాలు కావాల్సిన నేలాడుతున్నాయి. చెట్లు మొత్తం గబ్బిలాలు. ఈ చెట్లు ఓయమ్మ ఏం దీన్ని గబ్బిలాలు ఉండే ఈ చెట్లకి చదలు పెట్టేసినాయి. చెట్టుకి మొత్తం కింద నుంచి పెరుక్కుంటాం. ఇంకొండ అరస్తున్నాయి కదా అవన్నీ గబ్బిలాలు. చిన్న వాగులాగా వస్తా ఉంది కిందనే. అంగడి కూడా ఉంది. వాటర్ బాటిల్ తీసుకుందామా? వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ తీసుకుందాం. అమ్మ బాగుండరా? 3 కిలోమీటర్లా? ఎట్టా ఉంటుందా? బాగుంటుందా రోడ్డా? ఇలాగే ఉంటుందా? కులాయి ఉంది. ఓకే. ఈ వాగు బట్టలు తుక్కుంటా ఉంటుందా? స్నానాలు నీళ్ళు వస్తాయి. ప్యాకెట్లు ఉబ్బిపోయింది ఆల్టిట్యూడ్ వల్ల, దానివల్ల ఉబ్బిపోయింది. ఏడైనా జంతువులు గింతువులు ఏం రావా? అట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు లేవు. పాములు గట్రా ఉండాల్సిందే. రావు. మీరు పొలాలు ఎట్లా చేస్తారా? లేవు. వచ్చేటప్పుడు అన్ని దారి మధ్యలో కాపీ అన్ని ఉంటాయి చెట్లు. ఇలాగే మెట్టు భూములు కొంచెం కొంచెం ఉంటే కాపీ వేసేసుకున్నాం అంతే. ఇలాగ వర్షం లేక పంటలు పండవు కదా, అందుకని కాపీ వర్క్ వేసుకుని అలాగదే ఆదాయం. ఈ ఊరి పేరేందా? డెకాపురం. డెకాపురం. డెకాపురం కటిక వాటర్ ఫాల్స్ పోయే దారిలో ఉంది. చూడండి ఎంత బాగుందో. పక్కన వాగు, ఈ వాగు పక్కనే ఇల్లు ఉంది. ఇల్లు అంటున్నా ఊరు ఉంది. ఏదో వేసుకుంటున్నాం అంటే పండించుకోకుండా అలా వదిలేస్తే ఎవడోడు కొని పడుతుందని. అవును, నడుచుకొచ్చేది బెస్ట్గా ఉంది. మొత్తం ఎట్టుందంటే అట్టుంది. ఈ నుంచి వ్యూ పాయింట్ మాత్రం ఎదిరిందిగా. కింద వాటర్ వస్తూ ఉన్నాయి. డాడో ఉంది అది కటిక వాటర్ ఫాల్స్. ఇంకా 2 కిలోమీటర్లు ఉందంట. చాలా డౌన్ ఉంది. అది స్కిడ్ అయిపోతున్నాయి బైక్ అది. అందుకనే నడుచుకుంటూ పోతా ఉన్నాం కొంచెం దూరం.
దుమ్మెసరా ఎట్లా ఉంది ఈడ పరిస్థితి, కటికే వాటర్ ఫాల్స్కి పోయే పరిస్థితి. కొంచెం దూరం బండిలో, కొంచెం దూరం నడగా. ఎందుకంటే మనం అయితే చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చినాము, ఎంట్రన్స్ గేట్ దగ్గరికి. ఇలా ఉందని తెలిస్తే అటు సైడ్ రాకపోతుంది. దిగుతా ఛాన్స్ లేదు. మీరు ఎవరో 4 ఇల్లులు పెట్టుకుంటారు ఇక్కడ. ఇల్లులు కట్టుకొని ఇక్కడ కొంచెం స్థలంలో అయితే వరి పండించుకుంటా ఉంటారు వీళ్ళు, ఎదావులు ఇల్లు. సబ్బా ట్రెక్కింగ్ అయిపోయింది, ఇదంతా దారి పడుగుతా మొత్తం ట్రెక్కింగే. సో ఇదిగోండి ఇక్కడ దాకా అయితే మనం వెహికల్స్లో రావచ్చు. ఈ నుంచి ఇంకా ఒక 1 కిలోమీటర్ అయితే అప్ ఉంది ట్రెక్కింగ్. ఇప్పుడైతే పైకి ఎక్కుదాం. ఇదేంటి అనుకున్నారు, రైల్వే ట్రాక్, టన్నెల్ సూపర్గా ఉంది ఇక్కడ. ఒక రైల్వే ట్రాక్, కొత్త టన్నులు వేస్తున్నారు. అది కొత్త టన్నెల్కి వర్క్ జరుగుతూ ఉంది ఆడ. ఇంకొక ట్రాక్ అయితే మనకి వర్క్ జరుగుతూ ఉంది. అది యాక్చువల్గా టన్నెల్, ఓల్డ్ టన్నెల్. ఓల్డ్ అంటే ఆ పక్కన ఇంకోటి వేసినారు, ఇప్పుడు ఇంకోటి వేస్తున్నారు. జరుగుతున్నాయి కదా, మనకు ఆడ కనిపిస్తూ ఉండేది, కటిక వాటర్ ఫాల్స్. ఇక్కడ వర్కులు జరుగుతున్నాయి కదా. ఇది యాక్చువల్గా టన్నెల్, రైల్వే టన్నెల్, ఇది పాతది. అటు సైడ్ ఇంకోటి సెకండ్ ట్రాక్కి ఇంకోటి ఆల్రెడీ టన్నెల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. ఇదేంటంటే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అయితే వస్తుందంట రైల్వే ట్రాక్కి. అది వచ్చి అక్కడి నుంచి అంత దూరం ఎందుకు తీసుకోబోతున్నారంటే దాన్ని ఈ విలేజెస్కి ఒక రోడ్డు మార్గం కోసం అంట. వాళ్ళు అక్కడి నుంచి అట్లా తీసుకోపోయి అటు తేడా తిప్పుతా ఉన్నారు రోడ్డుని. అది రోడ్డు కోసం. వాటర్ ఫాల్స్ చూసుకొని ఇక్కడ టన్నెల్ ఉంది, టన్నెల్ బాగుంటుంది. ఆ టన్నెల్ దాకపోయి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. టన్నెల్ నెంబర్ 44, లెంత్ 224 మీటర్లు, ఆల్మోస్ట్ 1/4 కిలోమీటర్. పక్కన ఇంకో టన్నెల్, వాటర్ ఫాలు ఇదంతా చాలా బాగుంది. ఇప్పుడు ఒక ట్రైన్ కానీ వస్తే బాగుంటుంది. సో ఇదిగోండి లోపల టన్నెల్ ఎంత బాగుందో. లోపల లీను అంట, సత్య, సిద్ధు రాసేసినారు ఈ నేల. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లోనే అదిగోండి వాటర్ ఫాల్స్ తెల్లగా ఒక చిన్న దారిలాగా గారుతా ఉంది చూడండి, అది కటిక వాటర్ ఫాల్స్. ఎప్పుడైనా ట్రైన్లో ఈ రూట్లో వచ్చేటప్పుడు బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బొర్రా కేవ్స్కి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడే మనకి టైం అయితే అయిపోయింది. సో అందుకని దాన్ని అయితే స్కిప్ చేస్తున్నాము. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా అయితే మనం దాన్ని అయితే కవర్ చేద్దాము. ఇక్కడికి వచ్చి ఆ లైటింగ్లో డ్రోన్ షాట్స్కి అయితే సాటిస్ఫాక్షన్. అంత అలా ఆ రోడ్లో డ్రైవ్ చేసుకొని అంత ఇబ్బంది పడి వచ్చినందుకు అదొకటి అనమాట. షార్ట్స్ అయితే దొరికాయి. అదొక సాటిస్ఫాక్షన్ అనమాట మొత్తానికి ఈ రోజుకి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా మనం అరకు వెళ్ళిపోయేదే. మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, అందుకని ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్.